శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। పరమ పూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర అధ్యాయం 11 జన్మాష్టమి ఉత్సవము। శ్రీ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా జరుగుతున్న భాగవత ప్రవచనాలు, భజనలు, కీర్తనలు అన్నీ వినలేకపోయినా శ్రీనాథ్ మహారాజ్ వారి తాత నాయనమ్మ ఏదో ఒక సమయంలో వచ్చి విని తిరిగిపోవచ్చు ఉన్నారు। అట్లుండగా శ్రీ సద్గురువులైన శ్రీ జనార్దన్ పంత్ వారు వచ్చి ఉన్నారని తెలిసి ఆ రోజు వృద్ధ దంపతులు ఇద్దరూ వచ్చి అమాంతంగా వారికి మ్రొక్కటానికి రాగా పంత్ మహారాజు వారిని వారించి కుశల ప్రశ్నలు వేశారు। సద్గురుదేవులను ఒక పూట తమ ఇంటికి భిక్షకు రావాల్సిందిగా అభ్యర్థించారు। పంత్ మహారాజ్ అందులకు అంగీకరించారు। శిష్య సమేతంగా కృష్ణాష్టమికి మర్నాడు నాథ్ మహారాజ్ వారి తాతగారి ఆహ్వానం మేరకు వారింటికి భిక్షకు వెళ్లారు। ఆ వృద్ధ దంపతులు ఆనందంతో పొంగిపోయారు। గురు శిష్యుల ఇరువురికి షడ్రసోపేతమైన విందు ఏర్పాటు చేశారు। వారింట సద్గురు పాదం ఉంచడమే కాక భిక్ష చేసినందులకు సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయారు। అందరి భోజనాలు పూర్తయిన తదుపరి వృద్ధ దంపతులు శ్రీ పంత్ మహారాజ్ వారితో తన మనవడి పెళ్లి చూడాలనే కోరికను వెల్లడించి తమరు ఆదేశిస్తే కానీ మా నాథ్ వినడు, కావున తమరినే ప్రార్థిస్తున్నాము అన్నారు। గురుదేవులు వీరి కోరిక సమంజసమైనదే నాయనా, నీవు తగిన కన్యను పెళ్లాడి గృహస్థ జీవితం గడపవలసిందిగా శ్రీ దత్తాత్రేయుల వారి ఆజ్ఞ అయి ఉన్నది అని ఆదేశించగా, శ్రీనాథ్ మహారాజ్ గురుదేవ, తమ ఆజ్ఞకు నేను భద్రుడనే, కానీ ఆధ్యాత్మికంగా నేను సాధించవలసింది ఎంతో ఉన్నది। ఈ వివాహం వలన నాకు ఆటంకాలు కలగవా? నా జీవిత లక్ష్య సాధనకు అంతరాయం కల్పించడం తమకు భావ్యమా? నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము సకలమును తమరే। ఈ విధమైన నిర్ణయం తీసుకుని నాపై ఇంతటి భారంను మోపుట న్యాయమా? నా ప్రార్థనను కూడా ఆలకించండి। ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయాలనే ఆకాంక్ష తమరి ద్వారానే నాలో అంకురించింది। దానిని తమరు పెంచి పోషించారు। సంగమునందలి అసమానతలను తొలగించి సరిదిద్దాలన్నారు। ఇవన్నీ జరగాలంటే నా వివాహం దీనికి ఆటంకం కదా, అన్నింటికీ తమ పాదాలే శరణు పొందుచున్నానని పాదాలు పట్టి నమస్కరించాడు నాథ్। చిరునవ్వులు చిందిస్తూ ప్రియ శిష్యుని సందేహాలన్నీ తుత్తినీయలైపోయేలాగా గురుదేవులు శ్రీ పంత్ మహారాజ్ వారు ఒక్కటే మాట చెప్పారు, సమాజోద్ధరణ కర్తవ్యము ఆదేశించిన వారే కదా ఈ వివాహం ఆదేశించినారు। ఇది ఎట్లు నీకు ఆటంకమగును? శ్రీ దత్ మహారాజ్ వారికి తెలియదా ఎట్లు నడపవలెనో? నీకెందుకు చింత? సందేహపడక చెప్పినట్లు చేయమని ఆదేశించగా నాథ్ మహారాజ్ సంతృప్తి పడిసిరి। అదే పట్టణంలో మరికొందరు ఘనాపాటీలైన బ్రాహ్మణులు శ్రీ జనార్దన్ పంత్ వారిని తమ గృహలకు భిక్షకు ఆహ్వానించాలని భావించారు। అంతలో శ్రీ పంత్ మహారాజును కొందరు శూద్ర కులస్తులు ఆహ్వానించారు। ఆయన శిష్య సమేతంగా వారి గృహాలకు పోయారు। ప్రేమతో వారి ఇచ్చిన భిక్షను స్వీకరించారని తెలిసి బ్రాహ్మణ కులస్తులందరూ నిరసించి వారిని ఆహ్వానించలేదు। సంకీర్తనతో బ్రాహ్మణ బాలుని బ్రతికించుట। ఇట్లుండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుని కుమారునికి అంతుచిక్కని జబ్బు చేసి ప్రాణాపాయ స్థితి కలిగింది। వైద్యులు ఆశలు వదులుకోమని తెలిపి చేయగలిగిందే మేం చేశాము, ఇక భగవంతుడు తప్ప ఎవ్వరూ ఏమి చేయలేరని వెడలిపోయారు। చేసేది ఏమీ లేక ఆ బ్రాహ్మణ దంపతులు భగవంతుని కృప కొరకు జరుగుచున్న సంకీర్తన శిబిరంనకు ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి శ్రీ పంత్ మహారాజుకు పరిస్థితిని విన్నవించుకున్నారు। అపస్మార స్థితిలో ఉన్న ఆ బ్రాహ్మణ కుమారుని వంగ తదేకంగా చూస్తూ శిష్యుడైన ఏక్నాథ్తో భగవంతుని ప్రార్థించమని ఆదేశించారు। వెంటనే ఏక్నాథ్ మహారాజ్ హరిభజన ప్రారంభించారు। అక్కడ చేరిన పెద్దలందరూ కూడా ఆయనతో గొంతు కలిపి ప్రార్థించారు। అలా కొంతసేపు ప్రార్థించుచు కీర్తనలు సలుపుచుండగా క్రమంగా పిల్లవానిలో కదలిక ప్రారంభమై నిదానంగా కన్నులు తెరిచాడు। ఆ పిల్లవాని తండ్రి ఆతృతతో గురుదేవుల కాళ్ల పైన పడి మున్నీరుగా బాధపడి తమ శిష్యుణ్ణి ఎంతో ఘోరంగా విమర్శించాము, ఎంతో నిరసనంగా మాట్లాడినాము, క్షమించానంటే తప్ప తమరి పాదాలు వదలనని పట్టుకున్నాడు। శ్రీ పంత్ మహారాజ్ ఆ బ్రాహ్మణుని ఓదార్చి భగవానునికి నిందాస్థుతి నమస్కారములు, తిరస్కారములు సమానములు, అదేవిధంగా సాధువులకు సంతులకు కూడా అన్నీ సమానములే, కావున ఎవరి భావములు వారికే కర్మరూపంగా అంటుకుని బాధించును, భావములు శుద్ధమైనచో జ్ఞానములు సిద్ధించగలదని అతన్ని ఓదార్చి పంపివేసిరి। ఆ బ్రాహ్మణుడి మేనకోడలు ఒక కన్య కలదని, ఆ కన్యను ఏకనాథునికిచ్చి వివాహం జరిపించదని అనుమతిని ప్రసాదించమని అతడు కోరుకున్నాడు। గురుదేవులు నాథ్ మహారాజ్ వారి ఇరువురును ఆ విషయాలన్నీ ఏకనాథ్ గారి తాత నాయనమ్మలతో మాట్లాడుకోమని సలహా చెప్పినారు। ఆ వృద్ధ దంపతులు మంచి చెడులన్నీ విచారించి వారి సంబంధంను ఖాయం చేశారు। గురుదేవులకు వీడ్కోలు।
శ్రీపంత్ మహారాజు వృద్ధ దంపతుల వద్ద సెలవు తీసుకుని ఏక్నాథ్ మహారాజును వృద్ధుల రక్షణ కర్తవ్యమును మరవవద్దని హెచ్చరించి పైఠాన్ నగరం విడిచి వెళ్తుంటే కళ్ళ నిండా నీరు నింపుకుని ఏక్నాథ్ గారు అలాగే నిలిచారు. ఏకనాథుల వివాహము. ఏక్నాథ్ మహారాజ్ మరియు పైఠాన్ వాసులందరి వద్దను వీడ్కోలు పలికి శ్రీ జనార్దన్ పంత్ గురుదేవులు అశ్వాన్ని అధిరోహించి దేవగిరికి దుర్గానికి తిరిగి వెళ్లారు. ఆయన ఉన్న 4 రోజులను అచ్చటి వారందరికీ 4 క్షణాల వలె గడిచిపోయింది. ఆనంద ఉత్సాహాలతో అన్ని కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించి గోపాల్ కాలా ఉత్సవం అంటే ఉట్టికొట్టే ఉత్సవం కూడా నిర్వహించారు. తర్వాత రోజు నుంచి ఏక్నాథ్ తన గురు ఆజ్ఞను పాటించి స్వంత ఇంటి తాత అవ్వలతో భోజనం చేస్తూ మిగిలిన సమయాన్ని సత్సంగ శిబిరంలోనే గడుపుచున్నాడు. ఏక్నాథ్కు పిల్లనివ్వటానికై వచ్చిన దంపతులు వారి బంధువులను ఆ వంశం వారితో సంబంధం కుదుర్చుకోవటం తమ అదృష్టంగా భావించారు. అత్యంత మర్యాదపూర్వక ప్రసంగంతో ఇచ్చి పుచ్చుకొని వ్యవహారంలన్నీ నిశ్చయించుటయు నిశ్చయ తాంబూలమును పుచ్చుకొని ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఊరి పెద్దలైన బ్రాహ్మణ పండితులు అనేకులు వచ్చి ఆశీస్సులను అందజేసి సంభావనలతో గౌరవింపబడి తమ తమ గృహాలకు సంతృప్తితో తిరిగి వెళ్లారు. ఎన్నో సంవత్సరాల అనంతరం తన ఇంట శుభకార్యం జరుగుతున్నందులకు ఏకనాథుని తాతగారు నాయనమ్మగారు మురిసిపోతున్నారు. పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయించటంతో పెండి పనులు చేయించే సందర్భంలో నాయనమ్మగారు క్షణం తీరిక లేకుండా సతమతమవుతున్నారు. అలాగే లేని ఓపిక తెచ్చుకుని వివాహ తంతు జరిపించితే ఇంట్లో తనకొక ఆడతోడు లభిస్తుందన్న ఆశ ఆమెకు ఉత్సాహాన్ని ఇస్తోంది. మనమడు ఇంతకాలానికి ఒక ఇంటివాడు కాబోచున్నాడు అని తాతగారికి ఎక్కలేని ఉత్సాహం వచ్చేసింది. తన చిరకాలపు కోరికను ఇప్పుడు నెరవేర్చుచున్నందులకు శ్రీ జనార్దన్ పంత్జీ వారికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సకల కార్యాలు చేయిస్తూ ఉన్నారాయన. పెండ్లి పిలుపుల సమయంలో ఎవరెవరిని పిలవాలో వృద్ధులు ఇరువురు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకంటే చాలా కాలంగా వారికి మన్మడు దూరమైనందున చింతామగ్నులై తామెవ్వరి ఇండ్లకున్న శుభకార్యాలకు వెళ్ళలేదు. అందుకని వృద్ధులైన తమ నిస్సహాయతను ఎంచి ఇప్పుడు ఈ శుభకార్యమునకు వారు రాకపోదురేమోనని ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా తమ వంతు సహాయం చేయమని కోరుతూ ఉత్తరాలు రాసి పంపించినారు. శ్రీకరమైన శుభముహూర్తం నందు నవవధువు గిరిజాబాయి మెడలో మంగళసూత్రంను కట్టి ధరింపజేసినారు. ఏకనాథుడు మంగళ వాయిద్యాలు మోగుచుండగా పురోహితులు వేద మంత్రోచ్చారణ చేస్తుండగా పుణ్యస్త్రీలందరూ కర్పూర హారతులు ఇవ్వగా ఏకనాథుడు అగ్నిహోత్రునికి భార్యా సమేతంగా 3 ప్రదక్షిణలు చేశాడు. వధూవరు ఇరువురు బ్రహ్మముడితోనే పెద్దలందరికీ పాదాభివందనాలు చేసి ఆశీస్సులు పొందారు. ఆ వివాహపు తంతు 4 రోజులు జరిపించారు. తుదకు నాగవల్లి అను కార్యక్రమం జరిపించి వధువును భర్త అయిన ఏకనాథుని చేతికి మరియు ఆయన తాత నాయనమ్మల చేతికి అప్పగింతలు చేసి సాగనంపారు. వధువుకు అత్తవారింట నడుచుకోవాల్సిన విధి విధానాన్ని అంతయు తల్లి బోధించింది. భర్త పట్ల ఆమె ప్రవర్తించవలసిన తీరు గురించి వివరించింది. నిత్యము సత్సంగం నందు ఏకనాథుని వాణిని వినుటకు అలవాటు పడిన అనేక మంది రైతులు సజ్జనులు ఈ 4 రోజులు తమకు ఏకనాథుడు దూరమగుటను సహించలేకపోయినారు. 5వ రోజున వారి ఇంటికి వచ్చి అనేక వస్తువులను ధాన్యములను బహుమానంగా తెచ్చి ఇచ్చి అభినందనలు తెలిపి తమకు ఏకనాథుని సాంగత్యం లేనందున హరినామ సంకీర్తన అమృతము కరువైనదని ప్రార్థన చేయగా ఏకనాథుని నాయనమ్మ వారితో ఇట్లా నేను సజ్జనులారా, మీరు చెప్పున్నదంతయు నిజమే. కానీ ఇప్పుడు అతడు పెళ్లి కుమారుడై ఉన్నందున మీకు ఇక్కడనే ఏదైనా సంకీర్తన వినిపించవచ్చును. కానీ నదీ తీరంలో శిబిరం వద్దకు వెళ్ళకూడదని ఆజ్ఞాపించెను. ఆ సజ్జనులందరూ సంతోషంతో ఏకనాథ్ మహారాజ్ వారి సంకీర్తనను వినుటకు వారింటనే సమావేశమైనారు. ధృవ చరిత్ర. అచ్చట చేరిన వారిలో ఒక వృద్ధుడు ఇట్లు ప్రశ్నించాడు. మహారాజ్, జీవిత ప్రారంభ దశలోనే భక్తి మార్గం లభించింది తమకు. మా వంటి వారికి తమరు ఆదర్శ పురుషులైనారు. ఈ విధంగా బాల్యంలోనే భక్తి మార్గాన్ని అవలంబించి పరమాత్మని కృపకు పాత్రులైన ప్రహ్లాద కుమారుని కథ వినిపించారు. అట్లే మరెవరైనా బాల్యంలోనే భక్తి మార్గంలో పయనించి భగవద్ దర్శనం పొందిన వారు గలరాయని ప్రశ్నించెను. ఆనందం పొంగు పొరలుచుండగా ఏకనాథ్ మహారాజ్ ఆర్య పరమ భాగవతోత్తముడైన ధ్రువుడు పసితనమునందే భక్తి మార్గంలో నడిచి శ్రీ మహావిష్ణువును సాక్షాత్కరింపజేసుకున్నాడు. వారి స్మరణమే మనకు మార్గదర్శకం కాగలదు.
నా బాల్యమందు నిత్యము ఈ ఇంట పురాణ ప్రవచనం జరుగుతూ ఉండేది. ఆనాటి శ్రవణ భాగ్యం వల్లనే నేను శ్రీహరి కృపకు పొందగలిగాను అని వారి పాదాలను ఆశ్రయించి తినని పలికి అందరి చేత రామకృష్ణ హరి జై జై, పాండురంగ హరి జై జై అని భజనలు చేయించారు. వారి గృహ ప్రాంగణమంతయు హరినామ సంకీర్తనతో దద్దరిల్లింది. తదుపరి ఏక్నాథ్ మహారాజ్ వారు ఇట్లు చెప్పసాగారు. సుజనులారా, ఈ సృష్టి ప్రారంభము నుంచి సంకల్ప వికల్పములు, మంచి చెడులు, కష్టసుఖములు, శీతోష్ణాలు, చీకటి వెలుగులు జంటగా వస్తూనే ప్రతి వారి జీవితమును నడుపుచూ ఉన్నాయి. వీటినే మహాత్ములు ద్వంద్వములని పేర్కొంటారు. ఈ ద్వంద్వముల తత్వము తెలుసుకున్నచో వాటి చేత ప్రభావితం కాక మానవుడు నిశ్చలంగా ఉండగలడని వారు ఆచరణలో నిరూపించి చూపించారు. పురాణ ఇతిహాసములలోని సన్నివేశములన్నీ కథలుగా చెప్పుకొని జీవితంలో ఆచరించని వారికి భగవంతుని సహాయం లభించదు. భక్తుల జీవితాల నుంచి మనం నేర్చుకోవలసింది ఏమనగా నిరంతర నామస్మరణం, నిత్యము సత్కథా శ్రవణము, తోటి వారి పట్ల ప్రేమానురాగాలు, దయ, శౌచము, అపరిగ్రహము, క్షమాగుణము, పరోపకారము, సహనము, నిర్భయత్వము, నిశ్చలత్వము, సర్వస్వ శరణాగతి చేసి జీవిత పక్కాలను భగవంతుని చేతికి అప్పగించటం నేర్వవలేను. అప్పుడు ఈ సంసార భారం కాజాలదు. ఇప్పుడు భక్తాగ్రగణ్యుడైన ధృవచరిత్రను వివరించెదను. శ్రద్ధతో ఆలగింపుడు అని ప్రారంభించెను. శుక మహర్షుల వారిచే పరీక్షిణ్ మహారాజుకు చెప్పబడిన భాగవత పురాణమునంది ఈ కథను మైత్రేయ మహాముని విదురునకు తెలిపినట్లు చెప్పబడినది. పూర్వము స్వయంభువ మనువుకు శతరూప ఎందు ఇరువురు కుమారులు కలిగిరి. వారు ప్రియవ్రతుడు మరియు ఉత్తానపాదుడు. వారి ఇరువురు శ్రీ మహావిష్ణుదేవుని ఆరాధన చేత సజ్జనులై ఉండిరి. ఉత్తానపాదుడు రాజ్యమేలుచుండెను. ప్రియవ్రతుడు తపస్సుకు పోయెను. ఉత్తానపాదునికి ఇరువురు భార్యలు. పెద్ద భార్య సునీతి సద్గుణఖణి. ఆమెకు ఒక కుమారుడు కలిగెను. అతని పేరు ధ్రువుడు. రెండవ భార్య అయిన సురుచి చాలా సౌందర్యవతి. ఆమెకు ఒక పుత్రుడు కలిగెను. అతని పేరు ఉత్తముడు. సురుచి తన అందము చేత భర్తను ఆకట్టుకుని ఎక్కువ సమయం తన మందిరంలో నిలుపుకొంచుండెను. బాల ధ్రువుడొక్కనాడు పినతల్లి అంతఃపురమునకు పోయి తండ్రి గారి ఎదుట నిల్చెనెను. ఆ సమయంలో చిన్న కొడుకైన ఉత్తముడు తండ్రి తొడపై కూర్చుని ముచ్చటగా మాటలు చెప్పుచూ ఉన్న దృశ్యంను చూచి బాలుడైన ధ్రువునికి తాను కూడా తండ్రి తొడపై కూర్చునేవలెనన్న కోరిక కలిగెను. బాలుడు రెండు చేతులు చాచగా ఉత్తానపాదుడు ఆ ధ్రువుని ఎత్తి తన రెండవ తొడపై కూర్చుండ చేసుకునెను. అతడు తండ్రికి ముద్దు పెట్టుచుండగా లోనుంచి సురుచి వచ్చి ఓర్వలేక విసవిస వచ్చి బాలునిపై ధ్రువుని రెక్కపెట్టి లాగి కిందకు దించివేశెను. బాలుడు అమాయకంగా అమ్మా, నేను కూడా తండ్రి గారి ఒడిలో కూర్చుంటాను అని దీనంగా ముఖం పెట్టాడుగా ఆమె గట్టిగా అరుస్తూ నీకు అర్హత లేదు అనగా విని రాజు విస్తుపోయాడు. తర్వాత ఆమె నీవు నా గర్భాన పుట్టలేదు కాబట్టి నీకు అర్హత లేదు పో అంటూ దూషించి పంపివేసింది. బాలుడైన ధ్రువుడు ఏడ్చుకుంటూ వచ్చుచుండా దాది వచ్చి ఎత్తుకొని అతని తల్లికి అప్పగించి జరిగినదంతా వివరంగా చెప్పింది. సునీతి కుమారుణ్ణి కోగలించుకుని కన్నీరు పెట్టుకుని మహారాజా ఏమన్నారని దాదిని అడిగింది. వారేమీ మాట్లాడలేదు అని దాది చెప్పింది. అపార సహనశీలవతి అయిన సునీతి కుమారుని ఓదార్చింది. కానీ కుమారుడైన ధ్రువుడు తనకు తండ్రి ఒడిలో కూర్చుంటే అదృష్టం కావాలని పట్టుబట్టుచుండగా సునీతి కుమారునికి ఇట్లు బోధించెను. నాయన, సర్వమానవాళికి సకలమున్నో సమకూర్చువాడు శ్రీ మహావిష్ణువే. ఆయన పాదార విందాములను ఆశ్రయించినచో మనకు దుఃఖోపశమనము కలుగును అని చెప్పగా ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్పు, నేను పోయి ఆయన పాదాలు పట్టుకుంటానని తొందరపెడతాడు. అప్పుడు ఆమె ఇప్పుడు కాదు, నీవు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ పని చేద్దువు గాని అడవుల్లో తపస్సు చేసుకునే మహాత్ములకే అన్న దర్శనం దుర్లభం, నీకెట్లు లభించగలదని వారిస్తూ ఉండగానే నేను ఇప్పుడే అడవికి పోయి తపస్సు చేస్తాను అంటూ తల్లికి నమస్కరించి వేగంగా పరిగెత్తి వెళ్ళిపోతాడు. అడవిదారిన నడిచే పోతూ శ్రీహరి నామ మాత్రం విడవక స్మరిస్తూ ఉంటాడు. శ్రీమన్నారాయణుని ప్రేరణ చేత ధ్రువునికి ఎదురుగా దేవర్షి నారదుల వారు వచ్చారు. ఆయన బాలుడైన ధ్రువుణ్ణి ఆపి, బాలక, ఎవరు నీవు? ఈ అడవిలో నీకేం పని అని ప్రశ్నించాడు. ధ్రువుడు తన సమయాన్ని వృధా చేసుకుని వారికి సమాధానమిచ్చుటకు ఇష్టపడక ప్రక్కకు తొలగిపోతూ ఉండెను. నిజమైన సాధకులైన వారు అదేవిధంగా తమ సమయాన్ని అక్కరకు రాని వ్యవహారాలతో వృధా చెయ్యరు. అటువంటి దృఢ నిశ్చయుడైన సాధకుని పట్ల భగవంతునికి పరమ ప్రేమ కలుగుతుంది. నారదుల వారు విడవక వెంబడించి నారాయణ నామస్మరణం చేయగా ఆ శబ్దమును విని ధ్రువుడు క్షణకాలం ఆగాడు. వారు తిరిగి ప్రశ్నించగా ఆ బాలుడు ఇట్లు పలికెను, ముందుగా తమ పరిచయం చేసుకోకుండా నా వివరములు ప్రశ్నించటం సరికాదు. అందులకే నేను సమాధానం ఇయ్యలేదు. తమరెవరో నేను సాధించవలసిన కార్యానికి అనుకూలరో ప్రతికూలరో తెలుసుకొని గాని సమాధానం చెప్పనెను. అతని మాటలు నారదుల వారు అపరిమిత ఆనందంతో, నాయన,
అతని మాటలకు నారదుల వారు అపరిమిత ఆనందముతో నాయన నన్ను నారదుడు అంటారు. త్రిలోకములందు సంచరిస్తూ నారాయణ నామాన్ని గానం చేస్తూ ఉంటాను. భక్తులైన వారులకు మార్గదర్శనం చేయిస్తుంటానని స్వపరిచయం చేసుకోగానే బాలధ్రువుడు ఆయన పాదాలకు నమస్కరించాడు. నారదుడు తన వరదహస్తం చేత అతన్ని మస్తకంపై ఉంచి ఇష్టకామ్య సిద్ధిరస్తు అని దీవించగా అప్పుడు ధ్రువుడు ఇట్లు పలికెను. మహర్షి, మా అమ్మ చెప్పగా పురాణ గాథల్లో తమ పేరు విని ఉంటిని, కానీ రూపము గుర్తించలేకపోయితిని అని పలికి అతని ధ్యేయమును నారదునకు తెలిపెను. నారదుడు, నాయన, ఇంత పసి వయస్సులో కఠోర తపం చేయ నిశ్చయించితివా? బాగు సుఖము దుఃఖములు అననవి మారి మారి వచ్చినవి. ఏది ప్రాప్తించినను అనుభవించవలసిందే. తనకంటే అధిక సుఖవంతుల పట్ల ఈర్ష్య చెందకుండుట, తనతో సమాన గుణవంతుల పట్ల మిత్రభావం కలిగి ఉండుట, తనకంటే తక్కువ గుణవంతుల పట్ల జాలి కలిగి ఉండుట చేత దుఃఖము వ్యక్తిని బాధించదు. ఈ విధంగా సమన్వయంతో ఇంటికి పోయి నీవు తల్లిని సంతోషపెట్టుట ఉచితము. రాజకుమారుడు సుకుమారుడవు, బాలుడవు, కఠినమైన తపశ్చర్యలు ఎట్లు చేయగలవు అని ధ్రువుని లక్ష్యం నుంచి మరల్చుటకై ప్రయత్నించెను. బాలుడైన ధ్రువుడది సహించలేక మహర్షి ఈ సలహాలను కోరి నేను తమను ఆశ్రయించలేదు. నారాయణ నామస్మరణం నిరంతరం నారద మహర్షి కావున నాకు లక్ష్య సాధనలో తోడ్పడగలరని భావించి తిని తమరికి వేల వేల నమస్కారములు. నాకు అడ్డు రావలదని ముందుకు పోచుండగా నారద మహర్షి వెంటబడి, నాయన, నీకెంత పట్టుదల కలదో పరీక్షించుటకు నేట్లు చెప్పినాను. నీ మనస్సు దృఢ సంకల్పంతో ఉన్నది కాబట్టి నీకు భగవత్ సాక్షాత్కారం కలుగుటకై ఓం నమో భగవతే వాసుదేవాయ అను మంత్రమును ఉపదేశించుచున్నాను అని ఒక చెట్టు క్రింద కూర్చుంట చేసెను. బాలధ్రువుడు ఆ మంత్రమును స్వీకరించి తపోనిష్ఠుడయ్యను. సత్సంగము, భాగవత బోధ. సజ్జనులారా, పురాణ కథలను వినుటయే కాదు, అందరి రహస్యమును గ్రహించవలెను. దేవర్షి నారద మహాముని ధ్రువునకు బోధించినది ద్వాదశాక్షరీ మహామంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ మంత్రము. ఈ మహాత్ముని ద్వారానే ప్రహ్లాదునకు ఉపదేశించబడింది. అది కూడా తల్లి యొక్క గర్భం నందు ఉండగానే ఉపదేశం చేయబడింది. ఇక్కడనే మనం కొంత విచారణ చేసి సరియైన అవగాహన తెలుసుకోవాలి. మంత్రోపదేశం పొందుటకు శిష్యునికి అర్హత ఉన్నదో లేదో అని గురువు అనేక పరీక్షలు చేసి గాని మంత్రం ఉపదేశించడు. ఉపదేశించు గురువు ఎట్లుండవలనో వారి లక్షణమనియు వివరముగా శివుడు పార్వతీమాత గురుగీత ఎందు బోధించినారు. గురు ఉపదేశం పొందాలనే కోరిక శిష్యుడు కొన్ని సంవత్సరాలు గురుసేవ చేయాలి. అందులకై సద్గురువుని జాగ్రత్తగా ఎంచుకోవాలి. గురువు శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, సదాచార సంపన్నుడు. అందరికీ దేనిని బోధిస్తాడో దానిని తాను ముందుగా ఆచరించిన వాడై ఉండాలి. ఈ విషయాలన్నీ సరైనవో లేదో అని కనిపెట్టాలంటే తప్పకుండా కొన్ని రోజులు అతని సహచర్యం ఉండి తీరాలి అని ఏకనాథ్ తిరిగి ఇట్లు చెప్పనారంభించెను. సచ్చిష్యుడు అంటే సక్రమంగా సేవలను అందిస్తూ నిరహంకారిగా, నిరాడంబరుగా, నిర్మలుడుగా ఉంటూ శీలవంతుడు, కార్యదక్షుడుగా సద్గురుని వద్ద మసులుకుంటుంటే అప్పుడే సద్గురుడు శిష్యునికి భగవంతుని చేరు మార్గమును ఉపదేశిస్తాడు. మంత్రము అనగా రహస్యమనే అర్థం కూడా ఉంది. పరమాత్మ యొక్క రహస్యమును సద్గురుడు మనకు మంత్రము ద్వారా బోధిస్తున్నాడు. ఆ మంత్ర జపము, స్మరణము, తపముల మూలంగా పరమాత్మ యొక్క ఉనికిని తెలుసుకొనగలమని భావము. అయితే సుజనులారా, పరమాత్మ ఎక్కడో ఒక చోట లేడు, విశ్వమంతటను నిండి ఉన్నాడు. తానే విశ్వమై ఉన్నాడు, విశ్వమునకు అతీతంగా ఉన్నాడు. ఈ విషయాన్ని సకల పురాణాలు, శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు ఎన్నో విధాలుగా చక్కని ఉదాహరణలతో వివరించాయి. అయినా వేద, శాస్త్ర, పురాణ, ఉపనిషత్తులు ఎంత పుక్కటి పట్టినా కూడా సద్గురుని అనుగ్రహం పొందనిది పరమాత్మ సాక్షాత్కారం లభించనేరదు. ఎన్నో శ్రమలకు ఓర్చి గురువును వెదికి సేవించి అతని మన్నలను పొంది సాధించవలసిన కార్యము, ఖేదించవలసిన రహస్యము ప్రహ్లాదకున్నో ధ్రువునకున్నో అద్భుతమైన రీతిలో శ్రీ నారద మహర్షి ద్వారా కోరకుండా లభించిన వరమని చెప్పవచ్చును. ఎందుకంటే సద్గురువైన నారద మహర్షి కారణజన్ముడైన ప్రహ్లాదునికి తల్లి గర్భం నందు ఉండగానే మంత్రోపదేశం చేశాడంటే అది కేవలం శ్రీమన్నారాయణ ఆదేశమే, భగవత్కృప విశేషమేనని స్పష్టంగా తెలుస్తుంది. అతడు ఎట్టి గురు శుశ్రూషలను చేయలేదు, మరియు ధ్రువుడు కూడా ఇంకా ఏ విధమైన సేవా శుశ్రూషలు చేయలేదు. కానీ ఒక్క విషయం ఇక్కడ అందరం గమనించాలి. ధ్రువం అను పదానికి ఎన్నో అర్థాలు చెప్పబడి ఉన్నాయి. నిత్యమైనది, సత్యమైనది, దృఢమైనది, నిరూపించబడినది, నిర్ణయించబడినది, చివరిది, రుజువైనది, ఈ విధంగా నానార్థాలు
సందర్భానుసారంగా చెప్పి ఉన్నారు. వీటన్నింటి సంకేతం పరమాత్మయే. శ్రీ నారద మహర్షుల వారిచే ధ్రువునకీయబడిన మంత్రమేమో వాసుదేవ మంత్రము. వాసుదేవుడంటే సర్వత్రా వ్యాపించిన వాడు, వ్యాపించి ఉన్నవాడు. అతన్ని పట్టుకొనుట సులభమే. ఏలైనగా మన హృదయ స్థానమునందే ఆయన నెలకొని ఉన్నారు. సజ్జనులారా, ఈ ప్రకారంగానే హృదయస్థుడగు శ్రీహరిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలో యోచించుడు. వాక్కులతోనూ మనసుతోనూ శరీరంతోనూ భక్తిపూర్వకంగా హృదయస్థితుడైన పరమాత్మను పూజించుట సాధ్యపడదు. కావున మనము ఎదుటకు ఒక ప్రతిమను ఉంచుకొని దాని యందు ఇష్టమును కల్పించుకొని పూజించుకున్నాము. దానిని ఇష్ట దేవతారాధన అని అంటారు. పరమాత్మ సర్వము తానై ఉన్నాడు. కావున ఎవరి ఏ రూపము ఆరాధించెదరో ఆ రూపముననే దర్శనం ఇయ్యగలడని తెలియుడు. కావున ఎవరు ఏ రూపమున ఆరాధించెదరో ఆ రూపముననే దర్శనం ఇయ్యగలడు అని తెలియుడు. ఆ ప్రకారంగా భక్తుల యొక్క భక్తిభావం అనుసరించి వారి ఇచ్ఛానుసారంగానే భగవంతుడు వారిని అనుగ్రహించుచుండును. వారికి సర్వవిధముల శ్రేయస్సును సమకూర్చుచుండును. దీనినే భగవదుపాసన అని అందురు. ఉపాసనకు ఇంద్రియ సంబంధములైన భోగముల ఎడల విరక్తి ఏర్పడి వైరాగ్యం కలిగినచో అతడు మోక్షమునకు అర్హుడగును. అట్లు మోక్షప్రాప్తి కోరువారు తమ సాధనను ఉపాసనను అవిచ్ఛిన్నంగా కొనసాగించవలేను. పరమాత్మ యొక్క సాక్షాత్కారము వరకు కష్టపడి సాధనలు సల్పవలేను. సాక్షాత్కారం కలిగిన తదుపరి భగవంతుని ఆజ్ఞను శిరస వహించి శరీరం పడిపోవునందాకా ఆ స్థితి నుంచి చెదరిపోక నిల్చుని ఉండవలేను. దీనినే శ్రీమద్ భగవద్గీత యందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు విశదీకరించాడు. దీనినే బ్రాహ్మీ స్థితి అని తెలిపి ఉన్నారు. శ్లోకం: ఏషాం బ్రాహ్మీ స్థితి పార్థనైనం ప్రాప్య విముహ్యతి స్థిత్వాప్యామంత్యకాలేపి బ్రహ్మా నిర్వాణ మృచ్చతి. సాధకుడు సాధించిన స్థితిని, జ్ఞానమును ఎందరికైనా పంచవచ్చును. అది తరిగిపోని ధనం. ఆ స్థితిలో తాను అచలంగా ఉంటూ అందరూ ఉద్ధరించబడాలని విశ్వకళ్యాణ భావన చేస్తూ శరీరం ఉన్నన్నాళ్ళు భగవంతుని ఆదేశాన్ని పాటించాలి. అదే బ్రాహ్మీ స్థితి, మోక్షస్థితి అనబడుతుందని ఏక్నాథ్ మహారాజు శ్రోతలకు సాధనా విధానములను తెలిపి తిరిగి భక్త శిఖామణి అయిన బాలధ్రువుని చరిత్రను ఇట్లు కొనసాగించారు. పరమాత్మను దర్శించాలన్న ధ్రువుని దృఢ సంకల్పము వలననే శ్రీహరి అతనికి సహాయపడుటకు నారదుడిని ప్రేరేపించను. నారదుడు ధ్రువునకు మంత్రోపదేశము అనరించి తపోనిష్టయందుండ నియమించి సరాసరి ఉత్తానపాద మహారాజు వద్ద ప్రత్యక్షమయ్యను. మహారాజు దేవర్షిని స్వాగతించి సమాదరించి గౌరవించి పూజాది సత్కార్యములు ఆచరించను. నారద మహర్షి యొక్క అనుగ్రహము లభించినచో శ్రీహరి అనుగ్రహం లభించినట్లేనని స్తుతించెను. అప్పుడు మహారాజుతో నారదులు వారు, రాజా, నీ కుమారుని గురించి చింతింపవలదు. అతడు చాలా దృఢమైన పట్టుదల కలిగి ఉన్నాడు. భగవంతుని కృపకు పాత్రుడగును. ఈ నీ సామ్రాజ్యమును మించిన భక్తి సామ్రాజ్యమును అతడు పట్టభద్రుడు కాగలడు. అతని కీర్తి దిగంతములకు వ్యాప్తి చెందును. సూర్య చంద్రుడు ఉన్నంత వరకు ధ్రువ కీర్తి ఉండును. అటువంటి సుపుత్రునికి తండ్రివి కాగలుట నీ నామ కీర్తనలు కూడా చిరస్మరణీయమగును అని పలుకుచుండగా ఉత్తానపాదుడు అడ్డు తగిలి, మహర్షి, నేనా బాలకునికి తండ్రినై ఉండుట నిజమే, కానీ నేనొక అసమర్థుడనే కారణము చేతనే కదా వయస్సునందు పెద్దవాడైన పుత్రునికి పట్టపురాణి అయిన సునీతికి న్యాయం చేయలేకపోయితిని. ఈ విధంగా రాజ్యార్హుడనై పుత్రుని అడవిపాలు చేసుకుంటుని. నేను వట్టి మూర్ఖుడునని చరిత్రకెక్కిన ప్రయోజనమేమి, సంతోషమేమున్నది అని తన మానసిక దోషమును నారదుల వారి ముందు తెలుపుకుని పశ్చాత్తాపాన్ని పొందెను. అప్పుడు నారదుల వారు, రాజా, ప్రతి సంఘటనకున్న ఒక కారణముండును కదా, విచారించవలదు. కార్యకారణ సంబంధములన్నీయూ ఆ శ్రీమన్నారాయణునికే ఎరుక. మనమందరము ఆయన ఆడించినట్టు ఆడే కీలుబొమ్మలేనని తెలియము అని మహారాజునకు అనునయ వాక్యములతో ఊరట కలిగించను అని తెలిపి, ఏకనాథుడు ఈ ఘటన ద్వారా మనకు తెలియవలసినదేమనగా దోషము తప్పు అన్నది ఒక క్షణంలోనే జరిగిపోవును, కానీ
కానీ దాని ప్రభావం అనేక దినములు బాధించును. అయినను ఉత్తానపాదుని వలె గురువుల సముఖంలో కానీ లేక భగవంతుని సన్నిధిలో కానీ తప్పొప్పుకొని పశ్చాత్తాపడుట చేత దోషము నివారణ జరుగును. తరువాత దైవకృప చేత శుభము జరుగును. తదుపరి కథ వినుడని ఇట్లు వివరించెను. నారదుల వారును ఉత్తానపాదుడును కలిసి సునీతి యొక్క అంతఃపురమునకు పోయి ఆమె కుమారుణ్ణి కుశల వార్తలను తెలిపి ఆమెకు ఊరట కలిగించిరి. ఇట్లుండగా బాలభక్తుడైన ధ్రువుడు తీవ్రమైన జపం చేస్తూ ధ్యాన సమాధిని పొందాడు. తన హృదయ కమలముల యందుంటూ పరమాత్మను దేదీప్యమానమగు తేజోరూపంగా దర్శించాడు. శ్రీహరి అతని కోరికలు నెరవేర్చుటకై ఎదుట ప్రత్యక్షమై భక్త కన్నులు తెరువుము అని పిలిచెను. ధ్రువుడు కన్నులు తెరవగా ఎదలోని దివ్యస్వరూపమే ఎదుటను గోచరించెను. శ్రీహరి చతుర్భుజుడై శంకు చక్ర గదా పుష్పధారి అయి దర్శనమిచ్చెను. అప్పుడు ధ్రువుడు భగవాను ఇట్లు స్తుతించెను. ప్రభు, తమరే నా అంతఃకరణమునందు ప్రవేశించి తేజోమూర్తి అయి నిద్రాణమై ఉన్న నా వాక్కును జాగృతమునర్చు దివ్యస్వరూపులు. తమరు సర్వశక్తి సంపన్నులు. నా కాళ్ళు చేతులు మొదలగు కర్మేంద్రియాలకు, చెవి కన్నులు మొదలైన జ్ఞానేంద్రియములకు, పంచ ప్రాణ సముదాయమునకు చైతన్య స్ఫూర్తిని కలిగిస్తున్నారని స్తుతించగా శ్రీ మహావిష్ణు, బాలక, నీవు ఏ కోరికతో తపమాచరించినావో ఏమి కావలైనో కోరుకొనుము అని అనుగ్రహించదను అని పలికెను. అప్పుడు ధ్రువుడు ఇట్లు పలికెను. తొలుత మీరన్నట్లు ఒకనొక కోరికను మనసునందు ఉంచుకొనియే తమరిని ధ్యానించి తిని, కానీ ఇప్పుడు అది అవివేకమని తెలిసి వచ్చినది. అనంత అచ్యుత నారాయణ, పరమపావనమైన తమ సన్నిధి కన్నా మించిన పెన్నిధి మించిన సుఖము వేరే లేదు. తమరు నా ఈ యొక్క కోరికను మన్నించండి. ఎవరికి మీ యందు అవిచ్ఛిన్నమైన భక్తి తత్పరత కలదో అట్టి విశుద్ధాత్ములైన వారి యొక్కయు మహాత్ముల యొక్కయు సాంగత్యము నాకు ప్రసాదించండి. అటువంటి సత్సంగం ద్వారా తమ యొక్క లీలలను తెలుసుకుని తమ యొక్క కళ్యాణ గుణములను కొనియాడుచు భక్తి రసామృతపానము చేయుచు నిరంతర సుఖప్రాప్తిని బడయ ఉపాయమును ప్రసాదించుము. హే కమలనాభ, చక్రధారి శ్రీహరి, నా ప్రార్థనను మన్నించి నా మనసు తిరిగి ఈ భవబంధముల చిక్కుకొనకుండా మార్గమున నడిపించండి. ఎవరి చిత్తము తమ పాదపద్మముల యందును రాగములతో తగులుకొని నిరంతరంగా పరమ సుఖమును పొందును, వారి సాంగత్యమును ప్రసాదించుము. ఓ దేవదేవా, అనిత్యమగు దేహభావమును విడిచి మీ లీలలయందు తన్మయులై ఉండు వారులకు సర్వశక్తులను తమరి నుండి ధారావాహికముగా ప్రసరించబడుచున్నవి. మీరే ఈ జగత్తుకు కారణభూతమైన అఖండ అనంత అనాది ఆనందమయ నిర్వికార స్వరూపమై ఉన్నట్లు మహాత్ములు తెలుసుకొని మేము శరణ పొందుటలోని మాధుర్యమును అనుభవించుచున్నారు. వారి సాంగత్యమునే నాకు ప్రసాదింపుము. సకల జీవుల హృదయస్థుడవై ఉండి జీవుల ఎందే అనేక సంకల్పములు కలిగించువాడవును నీవే, మరియు ఆయా కోరికలు నెరవేర్చువాడవును నీవే. నిన్ను ఏ మరక భజించు బుద్ధిని శక్తిని కలిగి ఉన్న వారికి విశ్వమందు కోరవలసినది ఏమున్నది? ఈ కోరికను నెరవేర్చు స్వామి. నేను ధన్యుడనగుదును. నీ అనుగ్రహం వలననే నాకు సద్గురువై శ్రీ నారద మహర్షి సంకల్ప సిద్ధికై మార్గమును ప్రబోధించినారు. సర్వాంతర్యామివి, నీ వెరుగనిది ఏమున్నది పరమాత్మ అని నమస్కరించెను. శ్రీ మహావిష్ణు ప్రసన్నుడై, కుమారా, ఇప్పుడు కూడా నీ హృదయగత సంకల్పమును నేనెరుగుదును. నీవిప్పుడు కోరిన కోరిక అసాధ్యమైనది, ఎవరూ కోరనిది, పొందుటకు చాలా కష్టతరమైనది అయినను వినుము. నీవు బహుకాలము రాజ్యముని ఏలితుతకు సమస్త లోకములకు వందనీయములైన సప్తర్షి మండలము కన్నను పైనున్న నా నిజ ధామమునకు చేరగలవు అని భక్త ధ్రువుని బుగ్గలు పుణికి శ్రీహరి యా బాలునికి తండ్రి స్పర్శలోని సుఖము కన్నా మించిన తృప్తిని కలిగించి అంతర్ధానమయ్యెను. ధ్రువుడు ఈ విధంగా దైవానుగ్రహాన్ని పొంది వచ్చినందులకు తల్లి సునీతి అపార సంతోషమును పొందెను. సవతి తల్లి మనసు నందు మార్పు వచ్చెను. తండ్రికి క్లిష్ట పరిస్థితి తొలగెను. కొంతకాలమునకు ధ్రువునికి వివాహము పట్టాభిషేకము గావించి మాతాపితృలు
వానప్రస్థాశ్రమమున కేగిరి. ధ్రువుని సోదరుడైన ఉత్తమునికి ఇంకను వివాహం కాలేదు. ధ్రువుడు అతన్ని ఎంతో ప్రేమతో ఆదరించుచుండెను. ఒకనాడు ఉత్తముడు అడవికి వేటకైపోగా బలవంతుడైన యక్షుడు ఒకడు అతనిని సంహరించెను. ఆ వార్త విని అతని తల్లి ప్రాణములు విడిచెను. ధ్రువుడప్పుడు కోపోదిక్తుడై యక్షునిపైకి యుద్ధమునకు తరలిపోయిను. అప్పుడు ధ్రువుని మేలు కోరి కొందరు మునులను అతని తాత అయిన స్వయంభువు మనువును అచ్చటికి వచ్చి హితబోధ చేసిరి. వారిట్లు పలికిరి: నాయనా, నీవు గొప్ప తపస్వివి, శరణాగత రక్షకుడైన శ్రీహరికి ప్రియభక్తుడవు. మహాపాపి అయినను శ్రీహరి యొక్క నామస్మరణము స్మరణము చేత పావనడగుచున్నాడు. మహాపాపి అయినను శ్రీహరి యొక్క నామస్మరణచే పావనుడగుచున్నాడు. అట్టి పరమపావనుడైన శ్రీహరి నీ యొక్క తపస్సుకు మెచ్చి ఇచ్చిన వరమును సార్థకం చేసుకో. నీవు కోరిన పదము ధ్రువము, దృఢమని నిరూపించు. క్షణికమైన కోపము అనర్దాయకము. నీ తమ్ముని ఆయువు అంతే లిఖింపబడి ఉన్నది. కావున అతడు మరణించనని బోధించి వెనుకకు పంపెను. ధ్రువ మహారాజు తాతగారు మరియు మునులందరూ చెప్పు హితమును శిరసా వహించి అనేక సంవత్సరములు రాజ్యమేలి తర్వాత శాశ్వతముగా ధ్రువపదమును చేరుకొనెను అని ఏకనాథ్ మహారాజు వారు నామ సంకీర్తన చేయించి అందరికీ ఆనందమును కలిగించిరి. రామకృష్ణ హరి జై జై, పాండురంగ హరి జై జై.